రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పాలకపక్షం కాంగ్రెస్ దృష్టి సారించింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి అధికారులు ఎవ్వరూ కూడా పాల్గొనలేదు. ఈ మేరకు ప్రభుత్వం నుండి సంకేతాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత విషయాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పాలకపక్షం కాంగ్రెస్ దృష్టి సారించింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశానికి అధికారులు ఎవ్వరూ కూడా రాలేదు. ఈ మేరకు ప్రభుత్వం నుండి సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత విషయాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రభుత్వం నిర్వహించనుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరోపక్క ఎన్నికలు ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. దీనిపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఇందుకై కేబినెట్ సమావేశంతో పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. కాగా ఇంకొకరు లక్ష్మణ్ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రభుత్వం నిర్వహించనుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరోపక్క ఎన్నికలు ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. దీనిపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఇందుకై కేబినెట్ సమావేశంతో పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే ఎస్సీ వర్గీకరణ పైన రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
రైట్, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రభుత్వం నిర్వహించనుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరోపక్క ఎన్నికలు ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. దీనిపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికకు ఆమోదం తెలపనుంది. అందుకే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీని ప్రత్యేకంగా నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. రైట్, మొత్తంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాములు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి రాములు. ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో మంత్రుల సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దీనిలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో ఈ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలోనే ఎమ్మెల్సీలు అట్లాగే సర్పంచ్లకు సంబంధించిన ఈ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. రాబోయే ఈ ఎన్నికలకు సంబంధించింది ఏ విధమైన ప్రణాళికలు చేయాలి, ఏ విధంగా క్యాడర్కు సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వడానికి మంత్రులతో సమావేశమైనట్లు జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో అంతర్గత ఇంకా పార్టీలో కొంతమంది అంటే ఇప్పటికీ ఎమ్మెల్సీలకు సంబంధించిన దాంట్లో కొంత అంతర్గత విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ సరిచేయడానికి రేవంత్ రెడ్డి సీఎం అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక విషయాలపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగానే ఆ మంత్రులందరికీ ఇక్కడికి సమావేశానికి హాజరు కావడం జరిగింది. దీనిలో ఉన్నతాధికారులు అయితే ఎవరు పాల్గొనలేరని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాములు. ఇంకో రైట్, మొత్తంగా అసలు సీఎం అధ్యక్షతన ఏ విషయాలు చర్చలోకి వచ్చాయనే అంశానికి సంబంధించి రాముల్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ రాములు, చెప్పండి, అసలు ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చాయి? మరోవైపు ప్రధానంగా అంటే మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు కూడా ఫైనల్ అయిపోతే ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో అవకాశం కల్పించవచ్చు అనే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి రాములు? ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థలకు సంబంధించినవి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు కంట్రోల్ రూమ్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సంబంధించిన విషయాలకు ఇంకా ఎవరికి ఎక్కడి నుంచి టికెట్ ఆశించాలనేది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చ జరుగుతుంది. మరొక విషయం ఇక్కడ ఆశ్చర్యం కల్పిస్తున్నవి ఏమిటంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అనిరుద్దీన్ ఆధ్వర్యంలో కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఒక అత్యవసరంగా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎందుకోసం ఈ సమావేశం జరుగుతుంది ఏంటి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయడం జరిగింది. దీంట్లో కొంతమంది పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించింది ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారు అనే విషయాన్ని పరిశీలన చేస్తే నాయని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచుమంచుల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, దొంతు మాధవరావు, బీర్లా ఐలయ్య వీళ్ళందరూ రాష్ట్రాంగ సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకు అనే అంశానికి పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే మంత్రి ఉన్నాడో ఐఎంపీఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన విషయంలో ఆయనను కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఒక సమాచారం జరిగింది. ఈ వ్యతిరేకిస్తున్నది ఎందుకోసం వ్యతిరేకిస్తున్నారు, పొంగులేటికి అంటే ఆధిపత్యం ఎక్కువ నడుస్తుంది అనేది కూడా
పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పొంగులేటికి యాంటీగా హైదరాబాద్లో ఒక దగ్గర సమావేశమైన తెలుస్తుంది. దీన్ని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ 10 మందికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైతే భేటీ అయ్యారో ఆ భేటీకి సంబంధించింది రేవంత్ రెడ్డికి తెలియడంతో ఈ సమావేశం ఇక్కడైతే పోలీస్ కంట్రోల్ రూమ్లో జరుగుతుంది కాబట్టి అత్యవసరంగా వాళ్ళను కూడా ఇక్కడికి రావాల్సిందిగా సీఎం ఆదేశాలు పంపడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు కూడా ఈ సమావేశానికి ఇక్కడికి వస్తారా, ఎందుకు లేదా డుమ్మా కొడతారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. విజయ్, ఎస్, అంటే ఇంకో విషయం ప్రధానంగా రాములు, ప్రభుత్వంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక మంత్రి స్థాయి వ్యక్తి కావచ్చు, దానికి సంబంధించి కూడా సీఎం ప్రస్తావించారా, లేకపోతే దానికి సంబంధించి రాజకీయంగా ఏం జరుగుతోంది రాములు? ఖచ్చితంగా విజయ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక విశాలమైన పార్టీ, ఇందులో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో సీఎం స్థాయి నుంచి కింది క్యాడర్ వరకు ప్రశ్నించే అర్హత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధ్యక్షన ఏదైతే ఈరోజు నడుస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలోనే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది మంత్రుల పైన అసంతృప్తి కూడా ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగానే మొన్న నల్గొండలో కేసీఆర్ పాలన బాగుందని చెప్పడం జరిగింది. అంటే ఇంకా కొంతమంది వీళ్ళంతా కొందరికి మంత్రి పదవులు రాలేవు కాబట్టి మంత్రి పదవులు ఎవరెవరికి రాలేలో వారు అంతా అసంతృప్తితో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు కూడా సమావేశం అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంలో ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి వారందరినీ అందరినీ ఒక సమావేశానికి జరుగుతున్న విషయాన్ని పరిశీలన చేసి దగ్గరికి రావాల్సింది ఉంది. మీకు ఉన్న సమస్యలు ఏంటో చెప్పాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసినట్లు మనకు సమాచారం ఉంది. విజయ్, ఎస్, అంటే రాములు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుగా ముందు నుంచి కూడా వినిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా వైఎస్ హయాంలో కూడా ఒక వర్గం ఎప్పుడూ కూడా సపరేట్గా వస్తూ ఉండేది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో అంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనుకున్నటువంటి ఈ టైంలో ఇప్పుడు మనకు వచ్చినటువంటి తాజా అప్డేట్ చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సంఖ్య అక్కడితో ఆగుతుందని కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఆ 10 ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అంటే మరొక వర్గం కాంగ్రెస్లో తెలంగాణలో తయారైందని చెప్పుకోవాలా? కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరు ఉంటుంది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ లాగానో ఇక ప్రాంతీయ పార్టీ లాగానో కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 75 సంవత్సరాల భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రే అది. ఒక నాయకత్వం నడుస్తుంటే ఇంకొక నాయకుడు ఎదుగుతూ వస్తాడు. అంటే కుంపట్లు పెట్టడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న లక్ష్యం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కలిసి పనిచేయడం జరిగింది. ఈరోజు అందరూ లీడర్లంతా చూసుకుంటే సమాన స్థాయి లీడర్లే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంత్రి పదవులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నారని మనకు ఒక సంకేతం వస్తుంది. వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి అందరినీ సంజాయించడం జరుగుతుంది, అందరినీ దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అసంతృప్తులందరినీ పరిశీలన చేస్తున్నారు. ఎవరికి రాబోయే మన క్యాబినెట్ విస్తరణ జరిగితే వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వడము, తర్వాత ఎమ్మెల్సీలుగా ఇవ్వడానికి కూడా ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. విజయ్, ఎస్ రాములు, మొత్తంగా అసలు సీఎం సమావేశంలో అంటే వీటికి సంబంధించి ఇవన్నీ కూడా పార్టీ పరంగానే జరిగిందనుకోవాలా సమావేశం, లేకపోతే ప్రభుత్వ విధానాలు లేకపోతే ప్రజలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాములు? ప్రభుత్వ పరంగానే ఈరోజు పోలీస్ కంట్రోల్ రూమ్లో సమావేశం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 ఎన్నికలకు ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలనే విషయంపైనే అధికారికంగా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ విషయాలు జరుగుతున్నప్పుడే అకస్మాత్తుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో హైదరాబాద్లో సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశం విషయం సీఎం దృష్టికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఆ 10 మందిని కూడా రేవంత్ రెడ్డి ఈ కంట్రోల్ రూమ్కి రావాల్సింది ఆదేశాలు పంపించడం జరిగింది. ఎవరికి అసంతృప్తి లేకుండా పార్టీని తెలంగాణలో విజయవంతంగా నడిపించాలనేది రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన. కాబట్టి అసంతృప్తులు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి అసంతృప్తులు ఉన్న వాళ్ళని బుజ్జగించడం జరుగుతుంది. బుజ్జగించుకొని పార్టీని విజయవంతంగా నడిపించాలనేది కూడా ఉంటుంది. కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయంలో అమలు కావడం లేదనేది ప్రజలు నాయకులను ఎక్కడికక్కడ అడుగుతున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అసంతృప్తుల పార్టీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. విజయ్,
ఎస్ రాములు, అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే నగర శివారులో ఒక మీటింగ్ పెట్టుకున్నట్లుగా సమాచారం అంతా ఉందో దానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అంటే ఏమైనా కామెంట్ చేసిందా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా బహిరంగ కామెంట్స్ వినిపించాయంటే ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నామనో, లేకపోతే ఇటు రేవంత్ వర్గం ఏదైతే ఉందో వాటిని కొట్టివేయడం కానీ ఇటువంటిది ఏమైనా ఇప్పటికే వచ్చిందా అప్డేట్, లేకపోతే ఇంకా దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదా రాములు? మనకున్న సమాచారం మేరకు ఏంటంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మనం వాళ్ళతో కలవడం కూడా జరిగింది, మాటల్లో ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. కానీ విషయాన్ని మాత్రం బయటికి తీయలేదు. ఎవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకు సమావేశమయ్యారు, ఎవరిపైన ఏంది అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు ఆ 10 మంది నుంచి కూడా బయటికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి అధ్యక్షన జరుగుతున్న సమావేశం ఉందో దాంట్ నుంచి కూడా బయటికి రాలేదు. ఏంటంటే ముఖ్యంగా మనకు సూచాయిగా తెలిసింది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక ఏదో ఆధిపత్యం మీద నడుస్తుంది అనేది కొంత సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకే పొంగులేటికి యాంటీగా ఈ 10 మంది సమావేశం జరిగింది అనేది మనకు వినిపిస్తున్న వాయిస్ విజయ్. ఎస్ రాములు, అంటే కేవలం మంత్రి పదవి వరకే ఇది పరిమితం అవుతుందా, లేకపోతే పార్టీలో వర్గపోరు ఎక్కువైపోయి సీఎంగా ఇంకొకరిని పెట్టాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని గతంలో కూడా ఇతర పార్టీల నుంచి అంటే ప్రతిపక్షాల నుంచి విమర్శ వినిపించింది. అది కూడా త్వరలోనే రాబోతోందని ఈరోజు అనుకున్నట్లుగానే అలాగే 10 మందితో వేరే చోట ఒక సపరేట్ మీటింగ్ పెట్టారు. అంటే ఇటువంటిది ఏమైనా భవిష్యత్తులో జరగబోతోందా? ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళని ప్రతిపాదించే యోచనలో ఒక వర్గం ఏమైనా ఉందా? లేదు, ఇట్లాంటి విషయం అయితే ఇప్పటి వరకు ఏదైతే బయటికి రాలేదు. ముఖ్యంగా అయితే ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన 10 మంది మాత్రమే అక్కడ ఉన్నారనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే సీఎం పైన ఎట్లాంటి యాంటీ లేదనేది చెప్తున్నారు. ఎందుకంటే సీఎంకి సంబంధించిన విషయంలో అందరినీ పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి నాయకులుగా మంత్రులుగా ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోతున్నారు అనేది ఒక వాయిస్ అయితే బయటికి వినిపిస్తుంది. కానీ ఇప్పుడు సీఎం పైన ఎక్కడ వ్యతిరేకత లేదు. కాకపోతే ఎవరి ప్రాధాన్యత వారికి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేది ప్రజల్లో నుంచి వస్తున్నది. కానీ ఎక్కడైతే ఈ ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏవైతే ఇచ్చారో ఆ పథకాలన్నీ ఈరోజు అమల్లోకి రాకపోవడం కొంత అసంతృప్తి, అంటే ప్రజల నుంచి వస్తున్న ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ను ప్రజలు ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైతే బయటికి వెళ్తున్నారో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు రేవంత్ రెడ్డికి కాలం కలిసి రావట్లేదు, ఖచ్చితంగా దిగిపోతాడు అనేది అయితే ఇక్కడ ఏమాత్రం లేదని చెప్పొచ్చు, కొట్టి పాడేయచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే కొన్ని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. దీనిలో ప్రజల నుంచి కొద్దిగా వ్యతిరేకత రావడం, ఒకటి రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కానీ 2 లక్షల పైన రుణమాఫీ కూడా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిందే కొంత అనుకున్న లెవెల్లో, అంటే అధికారం వచ్చిన 2 నెలలోనే మేము రైతులందరికీ రైతు భరోసా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ రైతు భరోసా అందరికీ రైతులకు వెళ్ళలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్రోల్ బంకులకు కానీ గుట్టలకు కానీ ఇవన్నిటికీ రైతు బంద్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే వచ్చిందో అప్పుడు రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో రైతుకు సంబంధించిన సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొంత అసంతృప్తి అయితే వస్తుంది. కానీ ఈ అసంతృప్తులన్నిటినీ అధిగమిస్తూ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తున్న అంశం అని చూడొచ్చు మనం విజయ్. ఇస్లాంలో ఇక్కడ ప్రధానంగా మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అందరికీ స్పష్టంగా తెలిసినటువంటి అంశమే. ఇలాంటి టైంలో కాంగ్రెస్లో అంతర్గతంగా కొంతమంది తిరుగుబాటు చేస్తే అంటే ప్రజల్లోకి ఎలాంటి లీకులు వెళ్ళే అవకాశం ఉంది, అసలు ప్రజలు ఏం ఆలోచిస్తారని కూడా అధిష్టానం ఇప్పటికే ఆందోళన చెందుతోంది. సో దానికి సంబంధించి ఎలా చూడాలి రాములు? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టుకొని ఇలా అంతర్గత పోరుతోటి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా విజయ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద పార్టీ, జాతీయ పార్టీ. దీంట్లో అసంతృప్తులు ఉంటాయనేది ప్రజలందరికీ తెలుసు. కానీ స్థానిక సంస్థల్లో వస్తున్నప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది కానీ ఇంకా అనేక విషయాలను ఇక్కడ చర్చ చేస్తున్నారు. ఈ చర్చలో భాగంగానే ఈరోజు ఈ 10 మంది సమావేశమైన అనే విషయం బయటకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాల కాలం పరిపాలన కొనసాగించాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యం ఉంది. అట్లాగే 5 కాదు 10 సంవత్సరాలు మేము పాలన చేస్తామని రేవంత్ రెడ్డి అధికార
అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అసంతృప్తులన్నిటినీ కేంద్రం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది, రాహుల్ గాంధీతో మాట్లాడడం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అసంతృప్తులు అప్పటిపూర్తిగా అందరినీ సంజాయించి అందరినీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని పోయి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ సమస్యలన్నీ పరిష్కరించి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనేది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మల్లు రవి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఈరోజు ప్రజల ముందు ప్రకటిస్తున్నట్లు సందర్భాలు కూడా ఉన్నాయి. విజయ్, ఎస్ రాములు, ప్రధానంగా ఈ ఫామ్ హౌస్లో ఏదైతే ఈ 10 మందితోటి భేటీ జరిగిందో అసలు ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరు అనేది దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి రాములు? ఇంతకుముందు నేను ఆ పేర్లు కూడా చెప్పడం జరిగింది విజయ్. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనిరుద్దీన్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో నాయని రాజేందర్ రెడ్డి కానీ, భూపతి రెడ్డి కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్కు సంబంధించింది, మురళీ నాయక్ కానీ, కూచుమల్ల రాజేష్ రెడ్డి కానీ, సంజీవ్ రెడ్డి కానీ, అనిరుద్దీన్ రెడ్డి కానీ, లక్ష్మీకాంత్ రెడ్డి కానీ, దొంతి మాధవరావు కానీ, బీర్లా నల్గొండకు సంబంధించి బీర్లాలకు సంబంధించి ఇలా చూసుకుంటే ఈ బీర్లా రేవంత్ రెడ్డికి సంబంధించిన మనిషే. అంటే ఇందులో కొంతమంది కూడా మనకు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించిన మనిషే. ఇక్కడ అనిరుద్దీన్ చూసుకుంటే కోమటిరెడ్డి మనిషే. వీళ్ళందరికీ సంబంధించిన చూస్తే కొంతమంది అంటే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మనుషులే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఎందుకు ఈ సమావేశం జరిగింది అనేది బయటికి రావాల్సి ఉంది. దీంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక విషయం ఇక్కడ రాములు, పొంగులేటి పైన వ్యతిరేకతంగా ఉన్నటువంటి ఒక వర్గం సమావేశమైనట్లు సమాచారం అంతా. దాంతోపాటుగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పొంగులేటి ఆయన వేరే పర్యటనను కూడా రద్దు చేసుకుని వెంటనే సీఎం రేవంత్ నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఏం జరుగుతోంది అంతర్గతంగా ఈ విషయంలో? విజయ్, ఇప్పుడు మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనకు రైట్ హ్యాండ్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక విషయాల్లో మనకు సభల్లో సమావేశాల్లో కనిపిస్తుంది. చూసే వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి పక్కన ఎప్పుడు పొంగులేటి రెడ్డి ఉంటున్నాడు అనేది కూడా మనకు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పొంగులేటి ఆధిపత్యాన్ని భరించలేకనే ఈరోజు సమావేశం అనేది మనకు పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. కానీ మనకు తెలిసిన సమాచారం పొంగులేటికి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూనే ఈ సమావేశం జరిగింది అనేది కొంత సమాచారం ఉంది. నిజ నిజాలు ఇంకా తెలవాల్సి ఉంది విజయ్. ఓకే, అంటే రాములు పొంగులేటి వర్సెస్ రేవంత్గా చూడాలి, లేకపోతే పొంగులేటికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ సమావేశంగా చూడాలా? అంటే పొంగులేటి మళ్ళీ రేవంత్ సభకే రావడం, ఏదైతే ఆయన పెట్టేటువంటి మీటింగ్కే రావడం, దానికి హాజరు కావడం ఎంత చూస్తున్నట్లయితే ప్రస్తుతానికైతే అంతా రేవంత్ చేతుల్లోనే ఉంది. కొంత ఎటువంటి అంటే వర్గపోరు లేకుండా ముందుకెళ్తున్నాం అనేటువంటి ఒక సూచన కూడా ఇచ్చినట్లుగానే భావించాలా వెంటనే పొంగులేటి మీటింగ్కి రావడంతో? ఖచ్చితంగా విజయ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడున్న బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీని కూలగొట్టి ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారనేది ఒక కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న సమాచారం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నీ అధిగమించి రేవంత్ రెడ్డి అందరినీ ఒక సమాన స్థాయిలోకి తీసుకొచ్చి ఐక్యత చూపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సంవత్సరన్నర కాలంలోనే ప్రభుత్వాన్ని పడగొట్టుకొని ప్రజల్లో నవలపాలు చేసుకునే అవసరం అయితే రేవంత్ రెడ్డికి లేదనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు హనుమంతరావు లాంటి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎంత అయితే గర్సున్న సీఎంఓ అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి పనిచేస్తున్న అనేది సీనియర్ లీడర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి అంత ఈజీగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూలిపోయే ప్రమాదం కూడా లేదనేది కూడా సీనియర్ లీడర్లు చెప్తున్నారు. ఎవరు అసంతృప్తులున్నా ఆ అసంతృప్తులన్నీ రేవంత్ రెడ్డి అధిగమించి పాలన కొనసాగిస్తారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాచారం విజయ్. రైట్, థ్యాంక్ యూ రాములు. రైట్, మొత్తంగా కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించడం, అదే టైంలో సిటీ బయట ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం మొత్తం కూడా ఇప్పుడు రాజకీయంగా హైలైట్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణలో ఇక దీనికి సంబంధించి పొంగులేటి కూడా వెంటనే
రేవంత్ రెడ్డి నిర్వహించేటువంటి మీటింగ్కి హాజరయ్యారు. మొత్తంగా కాంగ్రెస్లో కొంత అలజడి రేగిందనే చెప్పుకోవాలి. కీప్ వాచింగ్ 4 Sides TV.